హలో అందరికీ నా బర్త్డే స్పెషల్ కేరళ ట్రిప్ ఫర్ 5 days. ప్లేసెస్ ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాము, ఫ్లైట్ టికెట్స్ ఎంత అయింది, హోటల్ బుకింగ్స్ ఎంత అయింది, టోటల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నాకైతే కేరళలో ద బెస్ట్ థింగ్ అనిపించింది అంటే సోలారిస్ బీచ్ వ్యూ రిసార్ట్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అలా మార్నింగ్ లేవగానే ఆ వ్యూ చూస్తుంటే ఇదిరా లైఫ్ అనిపించింది నాకు. రియలీ థ్యాంక్స్ టు మై హస్బెండ్ లాట్ అండ్ లాట్. సో ఫైనలీ మేము ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుండి. 7:45 కల్లా కోచిలో ల్యాండ్ అయ్యాము. రెడీగా ఉన్నాడు మా డ్రైవర్ వచ్చేసి. సో మాకు ట్యాక్సీకి వచ్చేసి 25,000 అయింది ఫర్ 5 days. సో క్లైవిటన్ రిసార్ట్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసి అతిరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. పర్ హెడ్ 60 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంది. సో అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇది డిస్టెన్స్ వ్యూ వచ్చేసి. బాహుబలి షూటింగ్ అక్కడే జరిగింది. ఎంత పీస్ఫుల్ అనిపించింది అంటే కేరళలో చాలా పీస్ఫుల్ ఉంది. సో అలా ఒక ట్రెక్కింగ్ చేసుకుంటూ, ఒక ట్రెక్కింగ్ కాదు కానీ వాకింగ్ చేసుకుంటూ ఒక 2 kilometers వెళ్ళాలి. సో అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం. మా ఫస్ట్ డే ఇట్లా స్టార్ట్ అయింది. ద బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా. ఎవ్రీ వన్ షుడ్ విజిట్ దట్ అతిరపల్లి వాటర్ ఫాల్స్. సో ఫస్ట్ ఇలాగానే చూసి అయ్యో అదే నా వాటర్ ఫాల్స్, అయ్యో ఎట్లా మనం కిందికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకున్నాము. సో అట్లా లెఫ్ట్ తిరిగి వెళ్ళాలి కిందికి. ఇంకొక 2 kilometers ట్రెక్కింగ్ చేయాలంటే మళ్ళీ తిరిగి వెళ్తున్నాం. అక్కడ మంకీస్ చూడండి ఎన్ని ఉన్నాయో. పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకోండి. సో అట్లా ఒక 2 kilometers ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళినాము. ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ లవింగ్ డెస్టినేషన్. నాకైతే చాలా నచ్చింది. సో దిస్ ఇస్ ద వ్యూ. మా చెర్రిగడ కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండు. సో నా షార్ట్స్లో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది మేము ఎంత ఎంజాయ్ చేస్తాం ఏంటనేది. అవి కూడా చూడండి ఎవరైనా మిస్ అయితే. సో అది దిగడం ఈజీ కానీ ఇంకెక్కడం చూడండి ఇక డిఫికల్ట్ అనిపించింది. సో మా హస్బెండ్ అయితే టక టక టక. సో ఫైనల్లీ మా ఓపెనింగ్ డే అంత చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది. సో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయినాము. అండ్ మళ్ళీ మున్నార్కి స్టార్ట్ అయినాం డైరెక్ట్. సో ఆన్ ది వేలో క్లే ఓవెన్ రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది ఫుడ్ అయితే. అక్కడ లంచ్ చేసాము. అక్కడ నుండి మళ్ళీ మున్నార్కి స్టార్ట్ అయిపోయాము. సో ఆన్ ది వే టు మున్నార్ చేయప్ప వాటర్ ఫాల్స్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది అక్కడ వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ రైడ్ 1000 రూపీస్ పర్ హెడ్ పడింది. నెక్స్ట్ వచ్చేసి జిప్ లైన్ 600 per head పడింది. ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్ లైఫ్లో ఒక్కసారి. అబ్బా ఎంజాయ్ చేయాలి, తప్పేముంది. సో నెక్స్ట్ వచ్చేసి స్పైస్ గార్డెన్. అటు స్పైస్ గార్డెన్ అని చెప్పేసి ఒక్కొక్క ముక్క, ఇది ఈ ముక్క, ఇదో ఈ మొక్క, ఇది ఆ మొక్క అని చెప్పిండు. గార్డెన్ నేను ఏదో పెద్ద ఉంటుంది అనుకున్నా. సో అది జెన్యూనో కాదో అర్థం కాలేదు ప్రోడక్ట్స్. సో మేము లైట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెడేక్గా ఉందని చెప్పేసి టీ తాగుదామని కూర్చున్నాము. ఎంత బ్యూటిఫుల్ ఉందో వెదర్ అయితే. వి ఎంజాయ్. చూడండి మా చెర్రిగాడు. అండ్ దెన్ ఆలీబాబా 41 dishes అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళాము. ఎంత టేస్టీ ఉందో ఫుడ్ అయితే, చాలా బాగుంది. ఎవ్రీ వన్ షుడ్ టేస్ట్ ఇన్ దట్ హోటల్. సో నెక్స్ట్ మేము మా స్టే వచ్చేసి క్వాజీ నెస్ట్ మున్నార్లో 2 days స్టే చేసాం. పర్ డే 3,000 అయింది మాకు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 10కి స్టార్ట్ అయినాము మున్నార్ టీ ఎస్టేట్స్కి. మా డ్రైవర్ ఆల్రెడీ చెప్పిండు ఎర్లీగా స్టార్ట్ అవ్వండి అని చెప్పేసి. బట్ మేము కొంచెం 10కి అట్లా స్టార్ట్ అయిపోయినాము వెదర్ కూల్ ఉండడంతో. సో ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయిపోయింది. బట్ ద వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. రియల్లీ వీ ఫెల్ట్ లైక్ ప్లెజెంట్. వీఆర్ బ్లెస్డ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ అనిపించింది నాకు. సో ఫోటో పాయింట్ వచ్చేసి కంపల్సరీ తీపించుకోండి. నెక్స్ట్ వచ్చేసి హార్స్ రైడ్. అది కూడా ఒక 100 రూపీస్ ఉంటుంది హార్స్ రైడ్, అంతే, ఎక్కువ ఏం లేదు కాస్ట్. సో ఆ ఫోటో పాయింట్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది మాకైతే. నెక్స్ట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ అండ్ ఎకో పాయింట్. టీ ఫ్యాక్టరీకి 1/2 hourకి 30 members అలౌ చేస్తామంటే అంత లైన్ చూసి ఇంకా మాకు వెయిట్ చేసి ఒప్పుకోలేక ఎకో పాయింట్కి వెళ్ళాము. అక్కడ రీసౌండ్ వస్తుందంట, ఎవ్రీ వన్ షుడ్ ట్రై. సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి నెక్స్ట్ వచ్చేసి ఇక మళ్ళీ అలీబాబాలోనే డిన్నర్ చేసినాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అలపికి స్టార్ట్ అవుతున్నాము. సో అలా టీ తాగుతూ మార్నింగ్ ఎంజాయ్ చేసాం. మా హోటల్ ముందు ఇలా ఉంది వ్యూ, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారు కదా.
సో మున్నార్ టు అలిపి 5 hours జర్నీ. మా బోట్కి మేము 1 కల్లా రీచ్ అవ్వాలి. సో హిల్ స్టేషన్ నుంచి వెళ్తుంటే నాకు వామిటింగ్ వచ్చింది. మా హస్బెండ్ ప్యాంపర్ చేశాడు నాకు. అండ్ నెక్స్ట్ ఫైనలీ వి రీచ్డ్ అవర్ హౌస్ బోట్ ఆన్ టైమ్. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇంటీరియర్ వచ్చేసి. నెక్స్ట్ ఎక్స్టీరియర్ చూస్తే ఆ బోట్లో కూర్చొని ఆ లేక్ వ్యూ చూస్తే ఎంజాయ్ చేస్తే అబ్బబ్బా ఏం లైఫ్ అనిపించింది. మాకైతే 10,000 per day పడింది ఇది. సో దీస్ ఆర్ లైక్ డీలక్స్ రూమ్స్. చాలా బ్యూటిఫుల్, క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. మనకు చెప్పల్స్ ఇన్సైడ్ అలో చేయరు, బయటనే ఎంట్రన్స్లోనే ఇప్పేసి రావాలి. ఇక్కడ చూడండి డిన్నర్ సెక్షన్. ఇక్కడ తినడానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ మాకు స్ట్రేంజర్స్, ఒకరికొకరం ఎవ్వరం తెలీదు. సో ఇక్కడ వైట్ రైస్, సమ్ వెజిటేబుల్ కర్రీ, సాంబార్. సో నేనైతే కొత్త టేస్టులు చేయడం అంటే నాకు చాలా భయం వేస్తుంది. సో అందుకే వైట్ రైస్ అండ్ సాంబార్ వేసుకున్నాను. ఫిష్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ చాలా నచ్చింది నాకు. సో మా హస్బెండ్ ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ చేస్తా అంటే వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసి ఇవ్వండి, మీకు కుక్ చేసి ఇస్తామన్నారు. సో మా చెర్రీగాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. మా చెర్రీతో నాకు ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు. మంచిగా ఫుడ్ తినిపిస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అందరము ట్రిప్ అయితే. సో ఇక్కడ ఈ సిట్టింగ్లో మేమందరం క్లోజ్ అయిపోయాము. ప్రియా అక్క, కమలా కిషోర్ అన్న చూడండి ఎంత దే ఆర్ సో స్వీట్ పర్సన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపా అక్క, దివ్య అక్క అండ్ మా అమ్ము డార్లింగ్. దివ్య అక్క అయితే ఎంత కైండ్ పర్సన్ చూడండి. అండ్ అక్కడ ఫిష్ తీసుకున్నాం మేము. ఆ షాప్స్లో ఫిష్ దొరుకుతాయి. కేరళలో ఫిష్ రేట్ చాలా తక్కువ అనుకున్నాం. సో మేబీ అక్కడ లోకల్ వాళ్ళకి తక్కువ రేటే ఉండొచ్చు. ఇక్కడ మనం టూరిస్ట్లం వచ్చామని చెప్పేసి ఒకటే పర్టికులర్ షాప్ ఉంది, స్టాప్ చేస్తారు, అక్కడ తీసుకోవాలి. కేజీ ఫిష్ ఎంత అనుకుంటున్నారు అక్కడ? 2,000 per kg. సీరియస్లీ షాక్ అయినా, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. 2-3 days నుంచి మంచి టేస్ట్ నాన్ వెజ్ పోక నేను చాలా వీక్ అయినట్టు అనిపించింది. అందుకే 2 kgs తీసుకోమన్నా. సో 2 kgs తీసుకున్నాడు మా హస్బెండ్ ఫిషెస్. సో 2 kgsకి 4,000 సంథింగ్ ఎంతో పడింది. సో ఆల్మోస్ట్ 1.5 kg దాకా నేను ఒక్కదాన్నే తినేసిన. ఎంత టేస్టీ ఉందో. ఫ్రై అయితే అత్తిరిపోయింది, ఉమ్మేసినాం అనుకోండి. సో నెక్స్ట్ దివ్యక్క చూడండి ఎంత బాగా తినిపిస్తుందో. మా చెర్రీగాడు కూడా చాలా ఎంజాయ్ చేయండి దివ్యక్కతోని. సో స్పీడ్ బోటింగ్కి వచ్చేసి పర్ హెడ్ 300 పడింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఎవ్రీవన్ షుడ్ ఎంజాయ్. సో ఫైనల్లీ బాయ్ బాయ్. వీ షుడ్ చెక్ అవుట్ అండ్ గో టు వరకాల. అండ్ నెక్స్ట్ ఆన్ ది వే టు వరకాల కపిల్ బీచ్ ఉంది. సో ఆల్మోస్ట్ మాకు అలపి టు వరకాల వచ్చేసి 5 hours పట్టింది. సో ఆ రెసార్ట్ చూసినాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎంత ప్లెజెంట్గా ఉందంట రెసార్ట్. మా రూమ్ ముందు బీచ్. ఎట్లుంటుంది ఆ ఫీల్? అసలు నైట్ పడుకునేటప్పుడు బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ పడుకోవచ్చు, మార్నింగ్ లేవగానే బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ లేవచ్చు. ఇట్స్ లైక్ ఏ థెరపీ. మన బ్రెయిన్ ఎంత రిఫ్రెష్మెంట్ అనిపించిందో నాకైతే. రూమ్ చూడండి ఇంకా నీట్ అండ్ క్లీన్. కేరళలో ప్రతి హోటల్ టాయిలెట్స్ ఎవ్రీథింగ్ క్లీన్ ఉన్నాయి. సో దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు మనము. సో మేమైతే ద బెస్ట్ హోటల్స్ చూస్ చేసుకున్నాం. మీరు కూడా చూస్ చేసుకునే వెళ్ళండి. సో ఇంత బ్యూటిఫుల్ ఉంది హోటల్ వచ్చేసి. సోలారిస్ బీచ్ వ్యూ రెసార్ట్ మాది. అండ్ లంచ్ వచ్చేసి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. మనమైతే కేరళలో మటన్ జోలికి వెళ్ళొద్దు, చికెన్ ఫిష్ అంతే. సో నెక్స్ట్ చూడండి మేము బీచ్ వ్యూ చూసి ఎంత ఎంజాయ్ చేసినామో. ఇదిరా లైఫ్ అనిపించింది నిజంగా ప్లెజెంట్గా. మా అత్తమ్మ చూడండి ఎంత ఖుషీలు ఉందో. నేను మాట్లాడతామ్మా వీడియో అని చెప్పేసి వీడియో తీపించుకుంది. సో ఫైనల్గా కొన్ని ఫొటోస్ తీసుకొని బీచ్కి స్టార్ట్ అయినాము. మా హస్బెండ్ చూడండి ఇంత కష్టపడి దిగుతుంటే పల్లీలు తిను అని ఇస్తున్నాడు. మా హస్బెండ్ మీరే. నెక్స్ట్ ఫైనల్లీ వీ రీచ్డ్ ద బీచ్. అక్కడ సెక్యూరిటీ ఉంది, ఫుల్ వేవ్స్ వస్తున్నాము అని చెప్పేసి. సో బట్ అయినా కూడా మేము ఎంజాయ్మెంట్ తప్పదని చెప్పేసి
అటు పోగానే ఉరుకుడు, వీడియోస్ తీసుకుని డ్యాన్స్ వేసడం రావడం. సో ఫైనల్గా మళ్ళీ మా హోటల్కి రిసార్ట్కి వచ్చేసి అలా ప్లెజెంట్గా నైట్ అంతా కూర్చొని ఎంజాయ్ చేసినాం. మార్నింగ్ లేవగానే మళ్ళీ బీచ్ చూసుకుంటూ ఏమిరా లైఫ్, ఇదిరా లైఫ్ అంటే అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయినాము. సో జస్ట్ వర్కాల నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి 1.5 hourలో రీచ్ అయిపోయినాము. సో టెంపుల్ అయితే బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా ఎథికల్ టెంపుల్ వచ్చేసి, ఎందుకంటే అమ్మాయిలు కంపల్సరీ శారీ వేర్ చేయాలి, అబ్బాయిలు కంపల్సరీ ధోతి. అమ్మాయిలు పొరపాటున కుర్తా వేసుకెళ్ళినా కూడా వాళ్ళకి ధోతిని స్కర్ట్ లాగా కడతారు. సో ఇక్కడ ఆర్య నివాస్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. దర్శనం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుని అజ్మలేకి స్టార్ట్ అయ్యాము. సో అక్కడ స్టాచ్యూ చూడగానే లార్డ్ శివాది గూస్ బాంబ్స్ వచ్చినాయి. ఎంత బాగుందంటే వి ఎంజాయ్డ్ రియల్లీ. సో దెన్ ఆఫ్టర్ వి వెంట్ ఫర్ బోటింగ్. ఎంత బాగుందంటే నాకైతే ఆ బోటింగ్లో ద బెస్ట్ ప్లేసెస్ విజిటింగ్ ఏం లేదు, కానీ ఆ వాటర్లో అలా వెళ్తుంటే మనకు ఒక థెరపీలా ఉంది. అక్కడ కోకోనట్ వాటర్ అయితే షుగర్ స్వీట్, ఎంత స్వీట్గా ఉన్నాయంటే ఎంత బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. ఇంత స్వీట్ కోకోనట్ వాటర్ని ఎక్కడ తాగలేదు. సో అవి ఫ్లోటింగ్ రిసార్ట్స్ అంట, రెస్టారెంట్స్ లైక్. సో బిఫోర్ డే వర్షం బాగా వచ్చేసి అక్కడ ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ మునిగిపోయింది. సో థ్యాంక్ గాడ్ మేమున్న ప్లేసెస్లో ఎలాంటివి జరగలేదు. అండ్ ఇక్కడ నియర్ రివర్ అండ్ అరేబియన్ సీ వచ్చేసి మీటింగ్ పాయింట్, అది వచ్చేసి ఎలిఫెంట్ స్టాచ్యూ. అండ్ దెన్ ఆఫ్టర్ మేము లంచ్ కోసం ఒక హోటల్కి వెళ్ళాము. అక్కడైతే చిల్లీ చికెన్ అడిగితే వాడు జ్యూసీ తెచ్చిండు చిల్లీ చికెన్. మేమైతే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ ఏం ఆయిల్ యూజ్ చేస్తారని అడిగి మరే తిన్నాము, ఎందుకంటే కోకోనట్ ఆయిల్తో అంటే తినలేము కాబట్టి. అండ్ నెక్స్ట్ కోవలం బీచ్కి పోయినాము. అక్కడ నాకు ఎందుకో నచ్చలేదు, మొత్తం బ్లాక్ ఉంది శాండ్ అంతా, పిల్లలంతా బ్లాక్ శాండ్లోనే ఆడుతున్నారు. నాకు అస్సలు నచ్చలే. వర్కాల బీచ్ అయితే నీట్ అండ్ క్లీన్ ఉంది. సో నెక్స్ట్ మేము ఇంకా మా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాము, తిరువనంతపురం ఎయిర్పోర్ట్. సో థ్యాంక్స్ టు అవర్ డ్రైవర్, మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మా డ్రైవర్ నెంబర్ కావాలంటే కమెంట్ చేయండి, నెంబర్ షేర్ చేస్తాను. హీఈస్ వెరీ ప్లెజెంట్ పర్సన్. సో మాకు 1 hour డిలే అయింది ఫ్లైట్. మా హస్బెండ్ మా చెర్రీ చూడండి ఎలా ఆడుకుంటున్నారో టైంపాస్కి. నిజంగా మాకైతే మా చెర్రీ వల్ల ఎలాంటి స్ట్రెయిన్ అనిపించలేదు. ఆమె 24 hours ఆమెకి ఎంజాయ్మెంటే కావాలి మా పాపకి. సో దిస్ ఈస్ హౌ వీ గైస్ ఎంజాయ్డ్. 1 hour డిలే అయిందని చెప్పేసి మాకు స్నాక్స్ ఇచ్చారు. సో అలా తినేసినాం. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి 35,000 ఉంది. Spread the love. Bye bye.